ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2025 డిసెంబర్ నెల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ మాసంలో ముఖ్యంగా మీ కుటుంబ జీవితం, ఆస్తి మరియు చిన్న ప్రయాణాలపై ప్రధాన దృష్టి ఉంటుంది. నెల సగభాగం వరకు సూర్యుడు 3వ స్థానంలో సంచరించి ఆ తర్వాత 4వ స్థానంలోకి మారడం వలన వ్యక్తిగత సౌఖ్యం మరియు ఇంటి పనులపై దృష్టి పెరుగుతుంది. మీ రాశి అధిపతి బుధుడు ఈ నెలలో అనుకూల స్థితిలో ఉండటం వలన తెలివితేటలు మరియు విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయి. కన్యా రాశి వారికి డిసెంబర్ నెల ఆర్థికంగా సాధారణ స్థిరత్వాన్ని ఇస్తుంది. కానీ ఖర్చులు నియంత్రించడం ముఖ్యం. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబం లేదా ఇంటి అవసరాల కోసం అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గృహ మరమ్మతులు, ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో ధనాన్ని వెచ్చించవచ్చు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని ఉపయోగించి ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీయవచ్చు. పెట్టుబడులకు సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం కాదు. అయితే భూమి, గృహం లేదా స్థిరాస్తి వంటి ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి నెలాఖరు భాగం మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ సభ్యుల పేరు మీద లేదా వారి కోరిక మేరకు పెట్టుబడులు పెట్టే ముందు స్పష్టత తీసుకోవడం తప్పనిసరి. ఆర్థిక విషయాలలో భావోద్వేగాలను పక్కన పెట్టాలి. మీ మాట్లాడే నైపుణ్యం మరియు విశ్లేషణ సామర్థ్యం కార్యాలయంలో మీకు మంచి గుర్తింపును తెస్తాయి. ముఖ్యంగా టెక్నికల్, అకౌంటింగ్ లేదా కమ్యూనికేషన్ సంబంధిత రంగాలలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అధికారుల నుండి సహకారం లభించినా సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం వలన లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. కాబట్టి స్పష్టతతో వ్యవహరించాలి. ఇంటి నుండి పనిచేసే లేదా ఇంటికి సంబంధించిన వస్తువుల వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఈ నెల మీ వైవాహిక జీవితంలో అన్యోన్యత ఉన్నప్పటికీ భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు లేదా భావోద్వేగ వైరుధ్యాలు రావచ్చు. మీ 4వ స్థానంలో సూర్యుడు సంచరించడం వలన కుటుంబ సౌఖ్యంపై దృష్టి ఉన్న కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. భాగస్వామి యొక్క భావాలను గౌరవించడం మరియు వారితో కలిసి ఎక్కువ సమయం గడపడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ నెల బలమైన అనుబంధాన్ని ఇస్తుంది. మీ సంబంధంలో నిజాయితీ మరియు విశ్వాసం పెరుగుతాయి. అయితే చిన్నపాటి విషయాలకు అనవసరంగా ఆందోళన చెందడం మానుకోవాలి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడంలో బుధుడు సహాయం చేస్తాడు. ఈ నెలలో ప్రేమ వివాహాలకు సానుకూలత ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు లేదా ఆస్తికి సంబంధించిన సమస్యల కారణంగా వివాహ నిర్ణయం ఆలస్యం కావచ్చు. తొందరపాటు లేకుండా పెద్దల సలహా తీసుకోవడం మరియు నెలాఖరు వరకు వేచి ఉండటం శుభప్రదం. స్థిరమైన సంబంధాలు వివాహం వైపు అడుగులు వేస్తాయి. నెల ప్రారంభంలో ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. కానీ నెల చివరిలో సూర్యుడు 4వ స్థానంలోకి మారినప్పుడు మానసిక ఒత్తిడి మరియు ఛాతీ లేదా జీర్ణ సంబంధిత చిన్నపాటి సమస్యలు రావచ్చు. కుటుంబ సమస్యలు లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలలోకి వెళ్ళవద్దు. కోపం మరియు అతి విశ్లేషణను తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. డిసెంబర్ నెల కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం మరియు వృత్తిపరమైన ఎదుగుదలను అందించే నెల. మీ విశ్లేషణ సామర్థ్యాన్ని ఉపయోగించి భావోద్వేగాలను నియంత్రించుకుంటే విజయం లభిస్తుంది. ప్రతి బుధవారం రోజున వినాయకుడిని ఆరాధించడం లేదా ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం శుభప్రదం. అలాగే సూర్య నమస్కారం చేయడం ద్వారా ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.